హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా శామ్ గారి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ డే. సో మేమైతే స్కూల్కి వచ్చేసాం. స్కూల్లోకి ఎంట్రీ ఇవ్వగానే బయట బోర్డ్ పైన ఇలా వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇలా స్టిక్ చేసి ఉన్నాయి. అన్ని ఫొటోస్లో వాడైతే ఒకటే ఫోటోలో ఉన్నాడు. ఫొటోస్ అన్నీ కూడా చాలా అందంగా డెకరేట్ చేసి పెట్టిళ్ళు. చూడ్డానికి అయితే చాలా బాగుంది ఆ బోర్డ్. శామ్ని అయితే అక్కడ నిలబెట్టి కొద్దిగా ఒక 2-3 ఫొటోస్ అయితే తీసాము. చాలా ఎండగా ఉండే ఆ రోజు అక్కడ. స్కూల్లో చాలా మంది ఉన్నారని మేమైతే కొద్దిసేపు బయటనే టైం స్పెండ్ చేసాము. స్కూల్ లోపల కూడా ఒక బోర్డ్ పైన ఇలా రాసి పెట్టారు, చాలా బాగుంది. మేమైతే ఇదే ఫస్ట్ టైం పీటీఎంకి రావడం. వాడికి ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే కొద్దిగా టెన్షన్గా ఉంది. అంటే అసలు వాటి గురించి ఏం చెప్తారో అని చూడాలి. మా శామ్ గురించి గుడ్గా చెప్తారా లేదంటే బ్యాడ్గా చెప్తారా టీచర్స్ అని. ఇది వాడి క్లాస్ రూమ్ అంట. డిఫరెంట్గా ఉన్నాయి బెంచెస్ అవన్నీ. అయితే చిన్నగా ఉంది క్లాస్ రూమ్ కానీ బాగుంది. ఇక్కడ వాల్కి స్టిక్ చేసిన పేపర్స్ అవన్నీ కూడా మొన్న ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చుండే. సో అవన్నీ పిల్లలకు చేసి పంపించినాయి ఇక్కడ స్టిక్ చేసిళ్ళు మంచిగా. వాల్ పైన చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి అవి. ఇందులో మనం చేసినవి కూడా ఉన్నాయి. ఈ కార్డ్బోర్డ్ పైనది మనం చేసిందే. ఇక్కడ ఉన్న ట్రీది కూడా నేను చేసిందే. అందరికీ తెలిసిందే కదా, పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అని ఇస్తారు కానీ అది పిల్లలు చేయరు, పేరెంట్స్కే ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. నా చిన్నప్పుడు అయితే నేను ఒక్కసారి కూడా ప్రాజెక్ట్ వర్క్ చేసిందే లేదు. అంటే స్కూల్లో కూడా ఇవ్వలేదు. బట్ ఇప్పుడు వీడి కోసం నర్సరీలోనే ప్రాజెక్ట్ వర్క్ చేశాను నేను. ఏంటది? మళ్ళీ అటు వీడియో. అది దేనికోసం వెయిటింగ్? పేరెంట్ టీచర్ మీటింగ్. శామా మీ స్కూల్ చూపించవా? ఇదేంటి క్లాస్? ఇంకేమున్నాయి మీ స్కూల్లో? పైకి తీసుకెళ్ళావా మమ్మల్ని? పైన ఏముంటాయి? ఇది వాడు డైలీ కూర్చునే బెంచ్ అంట. వాళ్ళ బుక్స్ కూడా ఉంటాయి కదా అక్కడే. సో అదైతే తీసుకొని చూసుకుంటుండు. నేను కూడా నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్తో ఒక వీడియో అయితే తీసుకున్నా చిన్నగా. నాకు కూడా గుర్తుండాలి కదా. ఇలా క్లాస్లో అయితే చాలా టైమే స్పెండ్ చేసినాం. ఇస్తావా? నాకు ఇవ్వు ఇప్పి. ఇది చూడు. ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్. ఎన్ని కంప్లైంట్స్ వస్తాయా మరి? గుడ్డి చెప్తారా మరి ఏం చెప్తారా చూడాలి. టీచర్స్తో మీటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ పేపర్స్లో 1 మార్క్స్ అయితే చూడండి. వాడు ఎలా చదువుతున్నాడని చెప్పనవసరం లేదు ఈ మార్క్స్ చూస్తే. శామ్ చూపి. పీటీఎం అయిపోయాక స్కూల్లో అయితే కొద్దిసేపు ఆడుకున్నాడు. ఏం చెప్తారా వాడి గురించి అని కొద్దిగా టెన్షన్ అయితే అనిపించింది. బట్ టీచర్స్ మాటలు విన్నాక చాలా హ్యాపీగా అనిపించుండే. అన్ని ఇట్లలో వెరీ గుడ్, స్టడీలో బాగున్నాడు అని టీచర్స్ చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించుండే. డైలీ మనం చూసింది వేరు, బట్ టీచర్స్ వాడి గురించి చెప్తుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంది. బాయ్ శామా. మనకే శామ్లు ఇచ్చింది కానీ చూడు, చూపి అమ్మకి చూపి. ఆదిత్య ఏం ఆర్డర్ చేస్తున్నావు? నీ చేయి చూపి. ఎట్లా టీచర్ ఏం పెట్టింది చూపి. టీచర్ చూపి ఇటు. అసలే మన వాడికి అన్నిట్లలో A+ వచ్చాయంటే చిన్నగా పార్టీ అయినా చేసుకోవాలి కదా. సో మేమైతే లస్సీ స్పాట్కి వచ్చేసాం. మేమిద్దరం లస్సీ తాగము,
మా ఆయన ఒక్కరే తాగుతారు లస్సీ. సో నేను చిన్నోడు మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మిల్క్ షేక్ అయితే చాలా బాగుంది. తాగమ్మా, కొద్దిగా తాగు నువ్వే, నీకే ఆకలి అయిద్దని. బాగుందా చూడు బాగుంది. పార్టీ మంచి గుడ్ మార్క్స్ తెచ్చుకున్నావు కదా, అందుకని గుడ్డు పోయని. సో ఇదండి పేరెంట్ టీచర్స్ మీటింగ్ డే వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే విజిట్ చేయండి.